చాలా రోజులుగా 'హరిహర వీరమల్లు' మూవీ గురించి ఒక బ్లాక్ షూటింగ్ అయితే పెండింగ్‌లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో షెడ్యూల్ అయితే ఫైనల్‌గా స్టార్ట్ అయింది. ఇదే లాస్ట్ షెడ్యూల్ అని అయితే చాలామంది అంటున్నారు. అండ్ ఏంటంటే మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు కదా! లాస్ట్ షెడ్యూల్ ఒకటే ఉంది. ఒక 7 డేస్ వరకు మనకి మూవీ షూట్ చేస్తే అయిపోతుందని చెప్పి అయితే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫైనల్‌గా 3 డేస్ కాల్ షీట్స్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఈ 3 డేస్‌లో మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ దేనికంటే మనకి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు వారం రోజులు షూటింగ్ పడుతుందని చెప్పి అయితే అన్నారు. బట్ 3 డేసే కాల్ షీట్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో 3 డేస్‌లో ఈ 7 డేస్ కాల్ షీట్‌ని కంప్లీట్ చేయగలరా అన్న అనుమానం అయితే ఇప్పుడు మనకి ఫ్యాన్స్‌లో అందరిలో అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఈ సినిమాకి సంబంధించిన మరో కీలకమైన మార్పు అయితే జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్లోకి లాస్ట్ మినిట్లో అనుపమ్ ఖేర్ గారిని అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రెజెంట్ అనుపమ్ ఖేర్ గారిని తీసుకున్నారు కదా, ఆయన ఆ ప్లేస్ నుంచి అయితే రీప్లేస్ అయినట్లు తెలుస్తుంది. సో అనుపమ్ ఖేర్ గారి ప్లేస్లో సత్యరాజ్ గారిని అయితే తీసుకున్నారు ఇప్పుడు. అండ్ హరిహర వీరమల్లుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ఇప్పుడైతే స్టార్ట్ అవబోతుంది. అండ్ హరిహర వీరమల్లులో ఇది థర్డ్ బిగ్గెస్ట్ ఎగ్జిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ అర్జున్ రాంపాల్ని మనకి మొఘల్ ఎంపరర్ ప్లేస్లో అయితే తీసుకున్నారు. సో దానికి ఇప్పుడు అర్జున్ రాంపాల్ తర్వాత బాబీ డియోల్ గారు అయితే ఆ ప్లేస్ని అయితే రీప్లేస్ చేశారు. అండ్ దాని తర్వాత క్రిష్ గారు డైరెక్టర్గా అయితే ఎగ్జిట్ అవ్వడం, అండ్ ఆయన ప్లేస్లో జ్యోతికృష్ణ గారు రావడం, అండ్ నౌ ఇప్పుడు అనుపమ్ ఖేర్ గారు ఎగ్జిట్, అండ్ దాని తర్వాత మనకి సత్యరాజ్ గారు ఆ ప్లేస్లో రావడం. సో ఇవన్నీ అయితే ఎగ్జిట్స్ అని చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు క్యాల్షీట్స్లో కానీ కంప్లీట్ అయిపోతే ఈ మూవీ టోటల్ షూట్ కానీ ప్యాచ్ వర్క్తో సహా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ మంత్ ఎండింగ్ కల్లా టార్గెట్ పెట్టుకున్నారు. సో నెలాఖరుగా అయితే కంప్లీట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా గ్రాఫిక్స్ వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయి మూవీ March 28కి అయితే రిలీజ్ అవబోతుంది. సో ఫైనల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు మనకి 3 డేస్ కాల్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3 డేస్లో మూవీని కంప్లీట్ చేయగలరా అనేది చూడాల్సి ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 డేస్ కాల్ షీట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ మనకి సెకండ్ సింగిల్ అయితే దీని నుంచి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. Feb 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ గారి మధ్యలో వచ్చే ఒక సాంగ్ని అయితే లవ్ సాంగ్ని రిలీజ్ చేయాలని అయితే ఇప్పుడు చూస్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి ఇది ఒక రొమాంటిక్ నెంబర్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంతో నిధి అగర్వాల్ గారి క్యారెక్టర్ గురించి కూడా దీంట్లో రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కీరవాణి గారు ఈ మూవీకి అయితే మనకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అండ్ దీంతోపాటు మనకి ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మాట వినాలి సాంగ్కి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఈసారైనా మంచి సాంగ్, మంచి బీట్ అయితే రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, మంచి ట్రెండింగ్ సాంగ్ అని. ఎందుకంటే కీరవాణి గారి మ్యూజిక్ మళ్ళీ బాహుబలి రేంజ్లో అయితే అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బాహుబలి రేంజ్ మ్యూజిక్ ఉంటేనే ఈ మూవీ మీద బజ్ కూడా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మ్యూజిక్ మనకి ఎంత హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది అన్నది మనం ఆల్రెడీ చూస్తున్నాం. తండేల్ మూవీకి ఇంత రెస్పాన్స్ రావడానికి, ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం అయితే సాంగ్సే. సో ఇప్పుడు మళ్ళీ దానివల్లే మనకి సాంగ్స్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు క్లిక్ అవ్వాలి. సో కీరవాణి గారు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. సో Feb 14న నెక్స్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ షూటింగ్ అప్డేట్ కూడా పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్స్ దొరకడంతో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.